వాట్ ఈజ్ ఈవెంట్ లూప్? ఈవెంట్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెంట్ లూప్ ఈజ్ ఏ మెకానిజం ఇన్ జావాస్క్రిప్ట్ దట్ హ్యాండిల్స్ asynchronous operations and allows non-blocking execution by managing. ఈవెంట్ లూప్ అనేది ఒక జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసే ఒక ఫీచర్ అనమాట, ఇంపార్టెంట్ ఫీచర్. ఇది అసింక్రోనస్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే మనకి ఒక మల్టిపుల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ కూడా సైమల్టేనియస్గా ఒకేసారి ఇది ఆపరేట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే ఏ ఒక్క దాన్ని కూడా బ్లాక్ చేయకుండా అన్నిటినీ కూడా ఇక్కడ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తూ పోతుంది అనమాట. ఇలాంటి వాటిని అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటారు. అసింక్రోనస్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకుని మనకి జావాస్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఈవెంట్ లూప్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఎలా ఉంటుంది ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చెప్పేసి చూసినట్టయితే ఈవెంట్ లూప్ యొక్క ఫస్ట్ స్టెప్లో కాల్ స్టాక్ అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ స్టెప్లో మైక్రో టాస్క్ అని క్యూ అని ఉంటుంది, మూడో స్టెప్లో కాల్ బ్యాక్ క్యూ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో కాల్ స్టాక్లో సింక్రోనస్ టాస్క్లు ఏదైతే ఉన్నాయో, సింక్రోనస్ టాస్క్లు అంటే వితౌట్ అసింక్రోనస్ ఆపరేషన్ అంటే సెట్ టైం అవుట్ కానీ ప్రామిసెస్ కానీ ఏది కూడా యూజ్ చేయకుండా మనము చేయటం అనమాట, డైరెక్ట్గా మనము కాల్ చేయటం. సెకండ్ టైం మైక్రో టాస్క్ క్యూ అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రామిసెస్ని యూజ్ చేసి ఇక్కడ మనము ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చేస్తామన్నమాట. మూడోది కాల్ బ్యాక్ క్యూ. కాల్ బ్యాక్ క్యూలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెట్ టైం అవుట్, సెట్ ఇంటర్వల్ అని చెప్పేసి మనకి ఏదైతే మనకి సింక్రోనస్ ఆపరేషన్స్లో వాడే ఫీచర్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చేస్తూ ఉంటాము. ఇలాగ 3 స్టెప్స్లో మనము ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంటాము ఈ యొక్క ఈవెంట్ లూప్లో. ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే ఫస్ట్ది మనకి కన్సోల్ లాగా అని చెప్పేసి స్క్రిప్ట్ స్టార్ట్ అని చెప్పి చేసినాము. ఇది అసింక్రోనస్ ఆపరేషన్ కాదు, ఇది మామూలు సింక్రోనస్ ఆపరేషన్ అనమాట. ఇది మనకి సింక్రోనస్ ఆపరేషన్ కాబట్టి ఇక్కడ మనం ఏమీ వాడలేదు కాబట్టి ఇది డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ దాంట్లో మనము సెట్ టైం అవుట్ వాడాము, ఇది కాల్ బ్యాక్ క్యూ, నెక్స్ట్ ప్రామిసెస్ వాడాము, ఇది మైక్రో టాస్క్ క్యూ అనమాట. అంటే ఫస్ట్ సింక్రోనస్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఫస్ట్ 1, ఆ తర్వాత 4, తర్వాత మనకి నెక్స్ట్ మనకి ప్రామిసెస్ మైక్రో టాస్క్ కాబట్టి ప్రామిసెస్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, థర్డ్ వన్. నెక్స్ట్ లాస్ట్లో మనకి కాల్ బ్యాక్ క్యూ అనమాట. ఏదైతే మనము సెట్ టైం అవుట్, సెట్ ఇంటర్వల్ వాడామో ప్రామిసెస్ వాటిని అవి నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇలాగ మనకి 1, 4, 3, 2 అని చెప్పేసి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవటం జరిగింది. వీటినే మనము ఈవెంట్ లూప్, జరిగే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనకి ఈవెంట్ లూప్ అని చెప్పి చెప్పటము జరుగుతుంది.